నా బాబు నేను ఓడి వచ్చా బాబును దాన్ని భంగపరిచి కోమిని దాన్ని కోలము తెలిసి పచ్చి బాలింతలో వ్రతము జడిస్తే మన పని పచ్చి బాలింతలు అంటే ఏమనుకునేవరా ఎంగళి మంగళము ఏకమైతే మక్కా మసీదుకు పోయినంత ఆనందంగా ఉంటుంది నా బాబు దొరకవు ఏమనుకున్నావుగా ఆ పచ్చి బాలింతలు వ్రతం చూస్తే కాదు ఇంకా తెలుపుతా వినా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడుతుందో జాగ్రత్తగా వరాయ్ 3 దినము అల్లాహ్ పాలింతతో నా ముచ్చటలాడేది అనేనా 4 దినముల పాలింతతో నా నాటమాడేది అనేనా 7 దినము అల్లాహ్ పాలింతతో నా ఏకాంతమాడేది అనేనా 3 దినముల భార్యతో ముచ్చట్లాడి 4 దినముల భార్యతో నాట్యమాడి 7 దినముల భార్యతో ఏకాంతమాడి 10 దినముల భార్యత పక్కన మండడమే మనం పని. ఎన్నిగుడ్డు కాదురా, వెరీ గుడ్. నువ్వు ఉండవచ్చు అది అయినా పశ్చిమాలింద్ర ఉత్తరం చేస్తే కాదు ఇంకా తెలుపుతా వినా చెల్లెల వరసల్లో చేరుకుంటాము పక్కనే దొరలము రామేమాయ్ హత్తుకుంటాము దొరలము రామేమాయ్ వరసలో కోరుకుంటాము ఎటు సుదొరలము రామేమాయ్ చెల్లెల వరుసలో చేరుకుని అక్క వరుసలో హత్తుకుని కూతురు వరుసలో కూడుకొని తల్లి వరుసలో తగులుకోవడమే మన పని. అక్క చెల్లి తల్లి పిల్ల మొత్తం ఏం వాళ్ళు సాయిబులకు వాయు వరుసలు ఉన్నాయేమిరా? అంటే నువ్వు సరి సాయివేనా? నా కొడుక నువ్వు అత్త తొరకొని భూమేకలోని నా కొండ నువ్వు సరైన తొరకొని అయితే నీకు అన్ని తెలుసు. నా కొడుక నువ్వు అర్థం తొరకొని కాబట్టి నీకు అర్థం కాల. మొత్తం తీరినది నందు తిన్నాం, భోగము తీరిపోయినది. ఈ మత్తు మైకములో పడి అసలు విషయం ఒకటి మర్చిపోయి ఉన్నా. ఏమిటంటావా? చిత్తూరు జిల్లా చిన్న బాబు ఐకము చేరారా మనకు ఐకము చేరారా మనకు 77 దేశ విరోధు ఐకము చేరారా మనకు దేశము ముసలి ఐకము చేరారా మనకు దేశము పోలింగ బిడ్డల ఐకము చేరారా మనకు చిత్తూరు జిల్లా చిన్నబాబు పైకం కట్టున్నాడా? 108 మేకమాలిగాలు 77 దేశాంతరాజులు
మొన్నే కట్టిపోయినారు. తూర్పు దేశం ముసలివాళ్ళు, వాళ్ళు మొన్నే, పరమణ దేశం పరింగ బిడ్డలు, నిన్న కలమ కింద ఉండే కమ్మ బిడ్డలు ఇప్పుడు నీ ముందర కట్టిపోయినారు పా. నా ముందర నేను వెల్లుకోటేలు వేసుకున్నాడు, ఆయన కూడా అరణ్య కోటేలు వెంకట్రావు, వాళ్ళు ఇప్పుడే తీసుకుని జోలు పెట్టి చెన్నూరేలు చెంగల్రాయుడు, అందరూ కట్టేసినారు. లాల్ ఖాన్ అది నీ జేబులో పెట్టుకున్నావు పా ఇప్పుడే. నేనా? నేను అది పెట్టుకోలేదే. నువ్వు జేబులో పెట్టుకున్నా ఈ జయన్న చిన్న జేబులు పెట్టుకున్నా. అంతేటవా? కొడక్క నువ్వు అది నువ్వు పెట్టుకున్నావు అయితే. లేలేపో ఆ? మర్చిపోయినా, అది డబ్బులు అనుకుని అది పెట్టుకున్నావు, నేను జేబులో పెట్టుకున్నా. జయన్న కూడా తగిన కోల రావడం ఆ. చూస్తాడు చూడు. ఓ. ఆ? తగిలినప్పుడే. ఏయ్! ఆయన ఆ. అందరూ కిస్తీరుకుల కష్టముగా నడుచుంటే అవును. మన ఖజానాలో డబ్బు ఎందుకు తక్కువ వచ్చిందిరా? డబ్బు తక్కువ వచ్చిందా? ఆ అమ్మ భూసా నేను వాడుకునిందేమో. నా భార్య ఆ? నా భూమిసారి వాడుకునిందంటున్నావా? అవును. వాడాయ్! ఓ. నా భార్య అటువంటిది కాదు. నా కొడుక నువ్వేమన్నా నీ సొంత ఖర్చులకు సారాయికి ఏమన్నా వాడుకున్నావా? ఏమి నేనే వాడుకోలేపో, నువ్వే అన్న వాడుకున్నావు పా స్వామి. నువ్వు వాడుకోలేదా? నేను వాడుకోలే. నేను వాడుకోక నువ్వు వాడుకోక మన ఖజానాలు డబ్బెట తక్కువ వస్తున్నదిరా. తక్కువ వచ్చిందా? వరాయ్! లెక్క జయ రోహ లెక్క జయ రా బంగారి నా యోడా అనేవా. లెక్క జయ రా మోసకరాల పురా బంగారి నా యోడా అనేవా. ఓయ్ బంగారుడా! లెక్క చేసి నాకు చక్కగా తెలివినవో తెలిపినట్టు, లేకపోతే నా కొడక నీ మెడ మీద తలకాయ ఉండేను. ఏమిరా? సంపేదియా స్వామి, నా పిల్లని ఒకరిన ముగ్గురిని ఏయ్! ఇంకేమి ఇద్దరు ముగ్గురు ఉంటారా? అదియా ఆ? అందరూ కట్టినారు గిని. ఆ, ఆ దక్షిణ దేశం వెళ్ళి ఆ, భూపతిరాజు మనవడు, ఆ. ఆ తొండ దేశం రాజు 12 ఏళ్ళ నుంచి క్రీస్తురావు కట్టపా. కాదురా, అహంకారి మదంకారి కులద్రోహి తొండదర్శన రాజు 12 ఏళ్ల మట్టి కిస్తూరు కట్టలేదంటే అవును. ఏమో నెబ్బసుత్తు అనుకున్నాడా? ఏమోపా? ఆ? ఏమో నువ్వు అడిగినావా? నేను అడిగినా. ఆ? అడిగినాపా? ఏం చెప్పినారా? కట్టను పోరా అన్నాడు. కట్టను పోరా అన్నాడా? ఏమో నెబ్బసుత్తా? ఏమో ఎందుకే కట్టన్నాడు వాడు? ఎందుకో తెలీదా? ఆ? నేను కట్టను పోరా. 12 ఏళ్ల మట్టి కిస్తూరు కట్టలేదంటే ఏమో నెబ్బసుత్తు కాదు అది. అవునులే. మర్యాదగా కిస్తూరు కట్టమని అడుగు. ఇప్పుడు మళ్ళా ఒకసారి పోయి ఇయ్యా, సరిగా వస్తా. అడిగి ఆ, కట్టినాడా ఆ. తీసుకుంటురా. అవునులే. కాదు కూడదు కట్టేది లేదన్నాడు అనుకో, ఆ, వాడి కాలు చేతులు కుదిగట్టి ఆ. మన రథ చక్రానికి అంటే జర 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 జరమని వీడ్చుకొని వచ్చేప. ఆయన చేయను లేబో కుర్చీలు బలపడతాడు మళ్ళా అదేనా? లేబో ఆయన కుర్చీలు బలపడతాడా? లేబా. ముచ్చుకుంటా, అజ్జు, అజ్జు. ఏయ్! ఏమి చెప్పినాడు? ఆయన కట్టను పోరా పుస్కి అన్నాడు. ఇదేరా కట్టను పోరా పుస్కి అన్నాడు. కట్టన పోర పుష్కి ఆ, ఆ మాట అన్నాడా? అవును. దానికి నువ్వేమన్నావు? ఓయ్, మా నవాబు దొర వచ్చిన నీ మెడ మీద తెల్లగా చేస్తారా కొట్రా మూసుకుని అన్నా. ఆ, వాడు దానికి ఆ మాటకి ఏమన్నా తెలిసిన ఏమన్నాడు? మా చెంచి కోటలో లోడు ఇసుకు ఇది ఉన్నది, ఇసుకున్నది వేసుకొని పోరాడు అన్నాడు. మీ చెంచుకోట్లో ఇసుకుంటే ఆ, మా హాయికోటలు చక్కెర లోళ్ళు ఉన్నారు, వచ్చి లోడేసుకుని పోమని చెప్పలేకపోయావా? ఆ మాటకి ఏమన్నా తెలిసిన ఆ, మా చెంచి కోటలో ఆ. మేము తాగి పడేసిన కోడిగుడ్డు బొప్పడు ఉన్నాయి, లోడు వేసుకొని పోనీ అన్నాడు. ఒరేయ్! వాడు తాగి పారేసిన కోడిగుడ్డు బొప్పట చెప్పినాడు. మనం తాగి పారేసిన బ్రాందీ సీసాలు ఒక లోడున్నా వచ్చేసుకొని మమ్మల్ని చెప్పలేకపోయినావా? ఆ మాట కూడా చెప్పినా జయన్న తెచ్చినాడు తక్కువ లేకుండా అని చెప్తుంటే నేను మాట. చెప్పిన మాట కూడా ఆ? దానికి ఏమన్నా తెలిసిన ఆ, మా ఆడోళ్ళు డేటైన ముట్టికొట్టు ఉన్నాయి ఉతికేసుకుంటా వచ్చి అన్నాడు. ఆ మాటకు నువ్వేం చెప్పినావు? నేనేమన్నా అంటే మా నవాబు జాకెట్ ఉతుకాడు, నేను లంగాలు ఉతుకాలి. డబ్బు నా కొండే. ఏం బా? ఏం చెప్పినావు నువ్వు? వాడి చెంచుకోటకు వెళ్ళి మనం వాడిని గుడ్డ ఉతకలనా? ఏమో ఆ మాట చెప్పినా. ఏయ్! ఇంతకు ఫైనల్ గా ఏం చెప్పినాడు వాడు? లాస్ట్ గా ఏం చెప్పినాడంటే ఆ? మీ నవాబు ద్వారా ఆ? మొదలు కట్టిన మగోడైతే ఆ, ఇతనికి రమ్మన్నాడు బా. మొలతాడు అన్న ట్యూషన్ ఉంది మనకు. మరి తెలిసే కదా.
సాయిబుకు మొలతా ఉండదు వాణి తెల్దా నీకు తెలుదరన్నా కొండ నువ్వు వాడమ్మా చెప్పినాడుపా. ఏయ్ వాడు ఫైనల్ గా థర్డ్కి రమ్మన్నాడు అంతే కదా అవును ఇప్పుడు వాడిని చెంచుకోవడానికి యుద్ధానికి పోవాలా పదమ్మా. పదావా యుద్ధానికి వాళ్ళకి ఏం చేయాలి తెలుసునా ఏం చేయాలా? మనం దండగతాలో మన సకల సైన్యం వెళ్ళేవాళ్ళు కదా తీ. మరి ఆయ్ కథ కథ రాజ్యంగా సంగరి నాయోడా అనేవా మాట మాట్లాడేంత మాత్రమున వాని చెంచుకోటకు చేరవచ్చున్నాం అదిగో ఆడ కనపడేదే చెంచుకోట దక్క 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 మెరిచిపోతున్నది ఎంత ధనుము దానం పెట్టుకొని వాడ 12 ఏళ్ల మట్టి కిస్తురు కలగట్లేదంటే వాడి సావు వాడే కొని తెచ్చుకున్నట్టే వాడు చెంజికోట్లో నుంచి అడుగు బయట పెట్టగానే చచ్చిపోవాలంటే ఏం చేయాలి తెలుసునా వరాయ్ వాడి చెంజికోట చుట్టూ 4 గుడ్లు హన్నల్ల మందు చుట్టూ బాబా వాని చెంజికోట చుట్టూ 7 మట్ల కవాతి ముందు తొలగించి 4 పుట్ల నల్ల మందు 7 పుట్లకు ఎర్ర మందు 40 టన్నుల నాటు ఫిరింగులు 60 టన్నుల హాటా మామూలు వాని కోట చుట్టూ బరిసేసి పిస్తోలు పట్టే సిబ్బంది బిడ్డలు పారా సిబ్బందిగా పెట్టు బొమ్మకు పట్టే భారజమాళ్ళు బారెడకొక్కడు వాడు చెంజికోట్లో నుంచి అడుగు బయట పెడతానంటే మాడి మసే పాలన కొండంతే ఈ రకముగా నవాబు దండ వచ్చి వాడిని చెంజికోట ముట్టడేస్తున్నామని దండాలు మోగించరా Hey!